హాయ్ ఫ్రెండ్స్, మేము రాజస్థాన్ టూర్ వెళ్ళాము అనమాట. అయితే స్టార్టింగ్లో మేము రాజస్థాన్ దర్గా అజ్మీర్ దర్శనం చేసుకొని తర్వాత రాజస్థాన్ టూర్కి వెళ్ళినాం అన్నమాట. ఆ ఉన్న ఒక్క వెహికల్కి 4,500 రెంట్ తీసుకున్నాం అన్నమాట. ఆ ఒక్క వెహికల్కి 4,500 తీసుకుంది. కాకపోతే మమ్మల్ని ఏం చేసిందంటే ఓ 2 hours అని చెప్పి హాఫ్ అన్ అవర్ లోపలే తిప్పుకొని వచ్చింది. అది మాకు పెద్ద మోసం అనిపించింది. మేము రాజస్థాన్ కానీ ఇక్కడ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇటువంటివి రాష్ట్రాలు కొన్ని చాలా చూసినాము. కాకపోతే రాజస్థాన్లో మోసాలు చాలా ఉన్నాయి. 2 hours అని చెప్పేసి హాఫ్ అన్ అవర్లో తిప్పుకొని వచ్చింది. ఇటువంటివి ఉంటుంటాయి. ఇలా మనం కూడా జాగ్రత్త పడాలి. మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి మనకు నమ్మకంగా మనము ఒక ఆటోని తీసుకోకపోతే ఇటువంటివి కూడా అవుతుంటుంది. మనం జాగ్రత్త పడాలి. బాగా పూల తోట వచ్చింది. అడ్డం తీస్తున్నారు అన్నయ్య. రాజస్థాన్ फरारी महिंद्रा मना कंपनी कुबोटा. हाँ करण भाई कुछ भी नहीं बात कर रहे. आगे बहुत है बताने का. अरे आगे बहुत है बात करने. तुम फ्री बात करते हो, हमको भी क्या तो पता चलता ना. पास हो गया क्या चाहिए आपका. अरे बात लड़की कर लेते क्या. अपन हैदराबाद क्या बोलते लड़की को चोरी हैदराबाद चोरी. हैदराबाद की आपको क्या बोलते हैं चोरा. राजस्थान चोरा हैदराबाद चोरी. मिल गया जोड़ी. गोइंग टू राजस्थान गोइंग टू हैदराबाद. అంటే మన డ్రైవర్ పేరు చరణ్ భాయ్. కాకపోతే డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే వాళ్ళేం ఆలోచన చేస్తారంటే తొందర తీసుకోపోతే తొందర తీసుకుని వస్తే మనకు టైం సేఫ్ అయిపోతుంది కదా అని చెప్పి తొందర ఆలోచన చేస్తారు వాళ్ళు. అట్లా అని చెప్పేసి మనకు 2 hours అని చెప్పినా కూడా మినిమమ్ హాఫ్ అన్ అవర్ 1 hour లోపలనే 45 minutes తొందర తీసుకుని వచ్చేస్తాను అనమాట. అయితే మనకున్న అనుభవం మీద మనం ఏం చేస్తుంటామంటే ఇటువంటి బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం ఎక్కువ శాతం మన అది ఒకటి ఉంటుంది కదా వీక్నెస్ గూగుల్ తల్లి, దాన్ని ఎక్కువ మనము అర్థం చేసుకుంటుంటాం. అయితే వాడు డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే వాడిని కూడా తప్పేం లేదు. మనకు మెయిన్ రోడ్ కూడా తీసుకోకపోకుండా ఇట్లా షార్ట్గా తీసుకోకపోతున్నాం. షార్ట్గా తీసుకోకపోకండి మొత్తం మట్టి రోడ్ ఉంది. మినిమం వాడు ఆ మట్టి రోడ్ పోతే మినిమం 40-50 స్పీడ్ కొడుతున్నాం. ఒకసారి చూడండి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే వాడు ఎటు పోతుంది ఏమేమి కథ ఇది రాంగ్ రూట్ కదా అని మనం చూసుకుంటూ ఉన్నాం. అది మన పని.
కాకపోతే ఈ డ్రైవర్ ఏం చేస్తున్నా అంటే ఇంత డౌన్ ఉండగా కూడా డైరెక్ట్ బండి డౌన్లో కొట్టేస్తుండే. మినిమం ఒక ఫ్లోర్ 1.5 ఫ్లోర్ డౌన్ ఉంటుంది. ఆ డౌన్లోకి డైరెక్ట్ బండి దింపేస్తుండు. మామూలుగాలకైతే పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి, అందులో నాకు కూడా అయిపోయినాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఎక్కేటప్పుడు ఎక్కదా వేరే పాట ఉంటుంది ఎక్కేది. హోటల్ ఫైట్ जो करण अर्जुन शूटिंग हुआ था ना, करण अर्जुन को जो घोड़े के पीछे मारते हैं वो इधर का शूटिंग है. जो बजरंगी भाईजान में जो मुन्नी को पार करवा था ना, वो यहाँ पे लगी फोटो लगा. అయితే ముందున్న బండి అది మినిమం హాఫ్ అన్ అవర్కి 1500 అంట. మినిమం హాఫ్ అన్ అవర్కి 1500. ఓన్లీ 3 మెంబర్స్ ఎక్కొచ్చు అనమాట. మొత్తం ఇక్కడ దోసుకునే ఉంది. ఈడ ఈ డ్రైవర్ ఏం చేస్తున్నా అంటే ఇంత డౌన్ ఉంది, ఆడు కూడా ఓవర్ స్పీడ్ కొట్టేస్తున్నావు. ఈ డౌన్ దిగిందో లేదో మళ్ళీ నెక్స్ట్ చెడా ఉందన్నమాట. మంచిగా కూర్చోర్రా. చరణ్ భాయ్ స్పీడ్ నడుపుతుండు. అరియా ఎట్లా అనిపిస్తుంది మనిషికి 1000 రూపాయలు వేసుకొని వచ్చినందుకు రాజస్థాన్? బాగుంది కానీ చరణ్ భాయ్ బండి స్పీడ్ నడుపుతుండు. అంది మంచి ఆడుకున్నట్టు ఉండు రా. గడ్డ వచ్చిందట కొడుకు. గవర్నమెంట్ ఎప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని మొత్తం సాఫ్ చేసుకొని ఈ విధంగా వాడుకుంటుంటారు అన్నమాట వాళ్ళు. అయితే వాళ్ళకి లాభం ఉంది, ఇటువంటిది సగం గవర్నమెంట్ కూడా వాళ్ళు ఏమో ఇంతో అంతో ఇస్తుండొచ్చు. గవర్నమెంట్ సంబంధం ఉంది. అయితే అంతా అనుకూలంగా ఉంది. కాకపోతే మమ్మల్ని డ్రైవర్ సాంగ్ తిప్పిండు, అది మా ప్రాబ్లం. అంతైతే మంచిగా ఉంది. ఈడ ఇంకోటి ఏం చేస్తుండ్రు తెలుసా, వాయబా కట్టు కొడుతుండ్రు చూడండి. అబ్బా వాయబా చంపుతుండ్రా నాయన. దిగంగానే వాడు కూడా వచ్చిండు మా పానానికి. ఉంటాడు కదా ఆడోడు ఈడోడు 30 ఉంటాడు. గుట్కా సవర్ యా సవర్ అని చెప్పేసి ఒక్క వంటే కారు ఉండాలని చెప్పిండు. మేమున్న 5 మందికి ముగ్గురం ఒక వంటే ఇద్దరం ఒక వంటే అంటే లేదు ఒప్పుకోలేదు. ఇద్దరం అని చెప్తే లాస్ట్ కోసం 3 వంటలు మాట్లాడినాము. ఒక్క వంటే కారు ఉండాలి. ఇట్లా ఉంటుంది రాజస్థాన్. మా తిప్పలు అయితే మొత్తం ఏం లేదు, మా తిప్పలు ఏం లేదు, కాకపోతే జోబ్ కాల్ అయిపోయింది. ఇది మా బాధ. నెక్స్ట్ టైం మీరు కూడా పోయినప్పుడు చూసుకొని పోండి.